అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దుష్టుల చేతిలో నుండి విడిపించేదను. ఇర్మియా 15:21. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దుష్టుల చేతిలో నుండి ఎప్పుడు ఎలా విడిపిస్తాడు అని యెహోవా సెలవిస్తా ఉన్నారని పరిశీలిస్తే 19-20 వచనాలు. మొట్టమొదటిగా మనం ఆయన తట్టు తిరగాలి. అప్పుడు ఆయన సన్నిధిని నిలిచినట్లు మనల్ని రప్పిస్తాడు దేవుడు. ఆ తర్వాత ఏవి నీచములు ఏవి ఘనమైనవో మనం గుర్తుపడుతూ ఉండాలి. ఆయన నోటి వలె మన నోరు ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే, దుష్టులు మన తట్టు తిరగాలి కానీ మనం వారి తట్టు తిరగకూడదు. అప్పుడు దేవుడు మనను పడగొట్టజాలని ఎత్తుల ప్రకారంగా నియమించి మనల్ని రక్షించటకును విడిపించటకును ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నారు. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దుష్టులు మీ మీద యుద్ధం చేస్తారు కానీ మనం జయించలేకపోతారని యెహోవా వాగ్దానం చేస్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అందుకే మనం అనుదినము ఉదయకాలంలో దేవుని వైపే తిరిగి మత్తయి 6:13 ప్రభు నేర్పిన రీతిగా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థించగలవారమే ఉన్నాం. ప్రైజ్ లార్డ్. విచిత్రమైన విషయం ఏమంటే, యోహాను 17:15 దుష్టు నుండి మనల్ని కాపాడమని ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన శరీరధారిగా ఉండినప్పుడు ప్రార్థిస్తూ తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. అలాగనే మత్తయి సువార్త 13:36-42 వచనాల్లో పొలంలోని గురుగులను గురించి ఉపమానం తెలియజేస్తూ, కోత కాలమందు గురుగులను ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చి వేయబడతాయో అలాగే యుగ సమాప్తి అందు దుష్టులు సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడుపును పండ్లకొకటి ఉండునని ప్రభువారు వివరించి చెప్పడం మనం చూడగలం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, దుష్టుల చేతిలో నుండి విడిపింపబడినట్లు మేము ఎల్లవేళలా నీ వైపే తిరిగి దుష్టు నుండి కీడు నుండి శోధన నుండి విడిపించబడినట్లు ప్రతి ఉదయ కాలంలో ప్రార్థించుకుని రక్షించటకును కాపాడటకును సమర్థులైన మీరు మాకు తోడుగా పొందుకున్నట్లు అనుదిన పోరాటాల్లో దుష్టుని మీద సంపూర్ణ విజయం పొందుకుంటూ ముందుకు సాగిపోనట్టు కృపాభాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.